ఇంత నల్లగా ఉందని చూస్తున్నారా? 2 నిమిషాల్లో దీన్ని తలతలా మెరిసేటట్లు చేస్తాను. ఆ చిట్కా ఏంటో మీకు కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా చింతపండు ఉప్పు కొద్దిగా తీసుకొని ఇలాగ వాటర్లో కొద్దిగా డిప్ చేసుకొని ఇది కొద్దిగా ఇలా చేసి అంటే ఇలా పాముకోండి. ఒక 2 నిమిషాలు పామితే చాలు. ఇలా చూసారా 80% వరకు మీకు అది వదిలేస్తుంది. చూడండి ఏ మరకలు లేకుండా 80%గా వదిలేస్తుంది. చూడండి మీకు చాలా తలతలా మెరిసేటట్లు మట్టి చూస్తాను. ఈ వీడియో మట్టుగా లాస్ట్ వరకు మధ్య చూడటం మర్చిపోకండి. బాగా అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నేను చూపిస్తున్నాను. చూసారా ఇలా తోమేసుకున్నాము కదండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు అయిపోయినాక ఇది వాటర్లో కడిగిసుకుందాం. వాటర్లో కడిగిసుకున్నాక చూసారా 80% వరకు అది క్లియర్ అయిపోయింది బ్లాక్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా 8 తర్వాత ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. చూడండి ఇలా అయింది కదా. ఇప్పుడు 80% వదిలేసింది. ఇప్పుడు ఈ పీతాంబరి పౌడర్ కొద్దిగా తీసుకొని ఇలాగ నార్మల్గా మనం కొద్దిగా ప్రెస్ చేసి కానీ మనం పామామనుకోండి అది పూర్తిగా ఆ ఉని మరకలు కూడా వదిలేసి చాలా నీట్గా ఉంటాయి. మనం ఇది ఏం చేయాలి అంటే ఇది ఒక పొడి క్లాత్తో తుడుచుకొని అప్పుడు మనం ఉంచుకున్నాం అనుకోండి మనకు అది వేరంగా మనకు అది బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఇతడిదైనా రాగిదైనా ఏదైనా సరేనా మీరు కానీ ఆ చింతపండు ఉప్పుతో కానీ మీరు కడిగేసి బాగుంది కదా వదిలేసారనుకోండి అది వెంటనే బ్లాక్ అయిపోద్ది. ఈ పీతాంబరితో ఇలా మీరు చేసుకున్నారంటే అది మీకు 5-6 డేస్ వరకు మీరు చెంపు తోముకో అవసరమే ఉండదండి. చూసారా చిన్న చిన్న మరకలు కూడా వదిలేసాయి. చాలా నీట్గా ఉంది కదా. అందుకే మీకు నేను ఈ వీడియో చేశాను. అందరికీ నచ్చుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో చేశాను. చూసారా ఎంత తలతలగా ఎంత తెల్లగా మెరిసిపోతుందో చూడండి. చూసారా 2 నిమిషాల్లో ఎంత తలతలా మెరిసేటట్లు నేను తోమిసి చూపించాను. ఇది శ్రావణ మాసం వస్తుంది కదండి. ఇలా ముందుగానే మీరు కూడా తోముకొని ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇలా తుడిసి మీరు ఉంచుకుంటే ఎన్ని రోజులైనా సరే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.